హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ రాయలాస్ ఫ్యామిలీ. ప్లేట్లో పట్టించుకోకుండా పక్కన పెట్టే ఆకుల్లో పుదీనా ప్రథమ పాత్ర వహిస్తుందండి. కానీ ఎన్నో పోషకాలున్న ఈ పుదీనాతో పుదీనా పులావ్ చేస్తూ ప్రాసెస్లోకి వెళ్ళి ఇంకా చాలా చెప్పేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ఒలిచి కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. పెద్ద కట్టండి, 2 గుప్పెళ్ళు వచ్చింది. కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకొని 5-6 రెమ్మల కొత్తిమీరని కూడా తీసుకున్నాను. ఒక పావు క్వాంటిటీ తీసుకున్న పుదీనాలో కొత్తిమీర పావు క్వాంటిటీ, 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెప్పలు, పెద్ద ఇంచు అల్లం ముక్క. వీటిలోనే 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మీడియం సైజు 2 ఆనియన్స్ని తీసుకొని పెద్ద స్లైసెస్గా చేసుకొని పెట్టుకున్నాను. మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు చూపించాను. అలాగే ఒక 50 గ్రాములు జీడిపప్పును అయితే తీసుకుంటున్నాను. జీడిపప్పుని కూడా ఉల్లిపాయలతో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయకి ఎడ్జెస్లో బ్రౌన్ షేడ్ వచ్చిందండి, సరిపోతుంది. ఇంకా అంతకంటే బ్రౌన్ షేడ్ అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఒక 1/2 కప్పు పెరుగుని తీసుకొని మంచిగా బీట్ చేసుకొని పెట్టుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత బీట్ చేసుకున్న పెరుగుని కూడా 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. దీన్ని కూడా మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వేగుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ నేను కరెక్ట్గా 1/2 kg తీసుకున్నాను, అంటే 2 గ్లాసులు వచ్చింది నాకు. 2 గ్లాసులకి నేను వాటర్ అయితే 2.5 గ్లాసులు వేసుకున్నాను. అంటే గ్లాస్కి గ్లాసు పావు మాత్రమే వేసుకున్నాను. 1/4 మాత్రమే తీసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేస్తే సాల్ట్ తగ్గింది. ఒక చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఈ పుదీనాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన పిల్లలకి ఇటువంటి రైస్ చేసి పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే డైజెషన్ ఇష్యూస్కి కూడా బాగా పనిచేస్తుంది. మంచి అరుగుదల శక్తినిస్తుంది. మనకి ఇమ్యూనిటీని కూడా బాగా మంచిగా బూస్ట్ చేస్తుందండి. రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నా కూడా బాగా తగ్గుతాయి. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ నెయ్యి తీసుకొని మంచి పైన వేసుకున్నానండి. దాదాపుగా నాకు 80% కుక్ అయిపోయింది రైస్. ఇంకొక 5 minutes ఉంటే కంప్లీట్ అయిపోతుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్కి కూడా మనకి పుదీనా చాలా బాగా పనిచేస్తుందండి. సో మన రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను కుక్ చేస్తున్నప్పుడే అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఇంట్లో అందరూ అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు అని. మా పిల్లలైతే పుదీనా రైస్ లాగా లేదు మమ్మీ, చక్కగా మంచి పులావ్ లాగా ఉంది అని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నారు. కాజు యాడ్ చేయడం వలన ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చింది ఈ రైస్కి. నేనైతే సైడ్ డిష్గా కూడా నేను ఏది కుక్ చేయలేదండి. రైతా ఒక్కటే చేసి రైతాతోనే సర్వ్ చేశాను. మస్ట్ ట్రై రెసిపీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.